ఆదిలాబాద్ జిల్లాలో జలకళ ఉట్టిపడుతోంది. నేరేడుగొండలో కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి నీరు లేక వెలవెలబోయిన జలపాతం వర్షాకాలం ప్రారంభం కాగానే జలకళ సంతరించుకుంది. 45 అడుగుల ఎత్తునిచ్చి జలపాతం పరవళ్లు తొక్కుతూ కిందకు దొక్కుతోంది. కుంటాల జలపాతానికి జలకళ సంతరించుకుంది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరి కనువిందు చేస్తోంది. మరోవైపు జలపాతానికి వెళ్లే రోడ్డుకి ఇరువైపులా ఆకుపచ్చని చెట్లు పర్యాటకుల్ని ఆకట్టుకుంటున్నాయి. కుంటాల జలపాతంపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లోని అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలపాతం జలకళ సంతరించుకుంది. హైదరాబాద్ నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు తరలి వస్తున్నారు. కుంటాల జలపాతాన్ని చూసి మైమరిచిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా జలపాతం అందాలను చూసి ఉత్సాహంగా గడుపుతున్నారు. జలపాతం చుట్టూ పచ్చని అడవులు, జాలువారే నీటి అలలు వీక్షిస్తూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులు కేరింతలు కొడుతూ జలపాతం అందాలను వీక్షించారు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను కుంటల వాటర్ ఫాల్ చూడడానికి. వాస్తవంగా మన తెలంగాణలో చెప్పుకోవడానికి మంచి వాటర్ ఫాల్ ఇది. చాలా బాగుంటుంది. పెద్దలు పిల్లలు అందరూ ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడికి వచ్చి. బట్ ఇక్కడ ఒకటి ఏంటిదంటే, కిందకి దిగాలి పైకి ఎక్కాలి అంటే పెద్దవాళ్ళతోటి అయితే అవ్వడు. ఎందుకంటే ఇన్ని స్టెప్స్ దిగాలి రావాలంటే కష్టం. ఇక్కడ ఏమైనా కొంచెం మనకి రోపేస్ లాంటిది కానీ ఇంకా అదర్ ఫెసిలిటీస్ కానీ పెడితే బాగుంటుంది. మోరోవర్ ఇంకోటి ఏంటంటే నైట్లో స్టే చేయడం కూడా ఇక్కడ ఏమైనా అకామిడేషన్ ఉంటే బాగుంటుంది. టూరిజం డెవలప్ చేసుకుంటే ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది. చాలామంది ప్రేక్షకులు వస్తూనే ఉన్నారు, విజిటర్స్ వస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకేమైనా ఫెసిలిటీస్ మెయిన్లీ ఏమైనా గవర్నమెంట్ తరఫు నుంచి మంచి రూమ్స్ కానీ, మంచి హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇంకా అరేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పటికే ఋతుపవనాలు ప్రవేశించడం, వర్షాలతో వాగులు వంకలు నిండుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కుంటాల జలపాతాలతో సహా అనేక ప్రకృతి వింతలకు నెలవు. అయితే కుంటాలలో ప్రకృతి ప్రేమికులు నిరాశకు గురవుతున్నారు. పర్యాటకులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదనే మాటలు వినబడుతున్నాయి. కుంటాల వాటర్ ఫాల్స్ లో హోటల్ను ఏర్పాటు చేయడానికి, హెచ్చరికల బోర్డు, కంచెలు ఏర్పాట్లు, వ్యూ పాయింట్ ఏర్పాట్లు చేయడానికి 3,98,00,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీని ఎంపిక చేసింది. డిపిఆర్ సిద్ధం చేయడానికి నివేదిక తయారు చేయడం ఆలస్యమైందని తెలుస్తోంది. 2022లో ఐటీడీఏ ఉట్నూర్కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని సమాచారం. అయితే ఇప్పటి వరకు వసతుల కల్పనకు పనులు ప్రారంభం కాలేదు. సుందరమైన ప్రదేశానికి వచ్చే పర్యాటకులకు అసౌకర్యం కలుగుతుంది. కుంటాల వాటర్ ఫాల్స్ చూడడానికని వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా పచ్చదనంతో చాలా బాగుంది. కింద నుంచి పైకి రావడానికి సీనియర్ సిటిజన్స్కి కార్ అలో చేస్తే బాగుంటుంది. ప్లస్ ఒక రూప్ వే ఉంటే కనుక ఈ పచ్చదనం, ప్రకృతి అందాలు చూడడానికి పెద్దవాళ్ళకి సైతం వసతి కల్పించినట్టు అవుతుంది. చాలా చాలా బాగుంది. మాకెంతో అనుభూతిగా ఉంది. చూడడానికి పచ్చని చెట్ల మిడిల్లో ఫ్యామిలీ ఎంజాయ్ చేసాము. చాలా ఒక మెమరబుల్ డే అన్నది మాకు ఏర్పడైంది. అందరం అన్నయ్య, అక్కేలం, చెల్లెలం అందరం కలిసి వచ్చాము ఫ్యామిలీతోని. కాకపోతే కొంచెం 400 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. అది కొంచెం ఇబ్బంది. అంటే పెద్దవాళ్ళకి యంగెస్ట్ వాళ్ళు ఎక్కగలుగుతారు, కానీ చిన్న పిల్లలు వాళ్ళందరికీ కొంచెం ఎక్కగలుగుతాం. ముసలి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది. కొంచెం రోప్ లాంటిది ఏర్పాటు చేయడం కానీ, కొంచెం గవర్నమెంట్ ఏదైనా ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఇంకా బాగుంటుంది. కొంచెం గవర్నమెంట్ చూసుకుంటే అందరికి ఒక మంచి టూరిజం ప్లేస్ లాగా అవుతుందని కోరుకుంటున్నాను. కుంటాల జలపాతాలను తెలంగాణ నయగార జలపాతంగా పరిగణిస్తారు. సుందరమైన అందాలతో సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి నీరు ప్రవహిస్తుంది. ఇది ఉత్కంఠ భరితమైన అనుభూతిని అందిస్తుంది. కానీ అధికారులు జలపాతంను అభివృద్ధి చేయడంలో అశ్రద్ధ చేస్తున్నారు. కేబుల్ సస్పెన్షన్ వంతెన, చెక్ డ్యాంలు ఇప్పటికే కాగితంపైనే ఉన్నాయి. 2018లో దశల వారీగా 10 కోట్లు చెల్లించి అనేక సౌకర్యాలు సృష్టించడం ద్వారా కుంటాల జలపాతాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జలపాతం అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.